పసుపు దంచి తీసుకొచ్చాను. తీసుకోండి పెద్దమ్మగారు. మా నాన్న పోయాడు, మా అమ్మ చేతికి ఎలా ఇస్తావు? వాళ్లకు వీళ్లకు ఇచ్చినా తిరిగి తీసుకోవాల్సింది నువ్వే త్రినయని. ఎందుకంటే విశాల్ జాస్మిన్ చెంపలకి, చేతులకి, కాళ్లకి పసుపు రాయాల్సింది నువ్వే కదా. క్షమించండి అమ్మగారు, నేను పసుపు దంచగలిగాను కానీ బాబుగారికైతే రాయలేను. పెయిన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది కదా నాయని. నన్ను పెళ్లి కొడుకుని చేయడం ఇష్టం లేదు కదా, ఆ మాట చెప్పు. రాయలేనంటావేంటి? నిన్నేమీ కావ్య గ్రంథం రాయమనలేదు. చదువే రానిదానివి. రాయలేను అని సాగదీసి చెప్పొద్దు. పసుపు రాయమన్నావు, రాయ్. నేను ఈ పని చేయలేను అమ్మగారు. నువ్వేం చేయగలవో ఏం చేయలేవో అది మాకనవసరం నయని. విశాల్కి, జాస్మిన్కి పసుపు రాయమన్నానంతే, రాయాలి. తిలోత్తమా, ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళున్నారు, వాళ్ళతో రాయించండి. నైనే రాయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? అయ్యో, పూజారి గారి మనవరాలు, పైగా ఈ ఇంటి క్షేమాన్ని కోరే మనిషి. పద్ధతులు, ఆచారాలు ఫాలో అయిన ఫ్యామిలీలో పుట్టిన నయని పసుపు రాస్తే మంచిదనిపించింది. ఎంత మంచి మనసక్క నీది. నైనికి కూడా సముచిత గౌరవం ఇస్తున్నావా? ఎక్కడ నీ కాళ్ళు దండం పెట్టేసుకుంటా. తన మనసుకి నచ్చినప్పుడు బలవంతంగా పసుపు రాయిస్తే మంచిది కాదక్కా. తనే ఈ పెళ్లి జరగాలని చెప్పినప్పుడు పెళ్లి పనులు మొదలవ్వాలంటే ఇలా చేయకూడదు కదా. ఆదిలోనే హంసపాదం అన్నట్టుంది. త్వరగా కానివో, చాలా పనులున్నాయి. కానీ అయినా పసుపు ఎవరు రాస్తారో తెలుసా నైని? బాగా కావలసిన వాళ్ళు, దగ్గరి వాళ్ళు. మావా, ఇక్కడ అలా అనుకోవడానికి లేదు. పని మనిషి అయ్యుండి యజమానికి పసుపు రాసే భాగ్యం దక్కిందనుకోవాలి. ఆపండ్రా, నైన్ ఎందుకురా అవమానిస్తారు? ఇందులో అవమానం ఏముంది? నిజమే కదా, ఎక్కడ అబద్ధం చెప్పలేదే. సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాను, అంతే. విశాలాక్షమ్మ తల్లి, ఇంకెన్ని పరీక్షలు పెడతావు నాకు? ఏం ఆలోచిస్తున్నావు నైని? నేనెప్పుడో చెప్పాను, నువ్వు పెట్టుకున్న బొట్టు, వేసుకున్న తాళి ఇవేవీ నీ సౌభాగ్యాన్ని శాశ్వతంగా ఉంచవు అని. అవి కేవలం జనం చూడ్డానికి, నువ్వు చూసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి అని. నీకు నైని నచ్చదని తెలుసు, కానీ మరి ఇంతనా? మమ్మల్ని చెడ్డవాళ్ళనుకున్నా పర్వాలేదు, ముందైతే శుభకార్యం జరగని. ఆ తర్వాత ఎవరెంత మంచివాళ్ళో, ఎవరెంత చెడ్డవాళ్ళో తెలుస్తుంది. నైని, చాలా కష్టంగా ఉంది కదా. అది నీ కళ్ళల్లో తెలుస్తుంది. నన్ను కొద్ది కొద్దిగా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చావని నీకు అర్థమవుతుంది. ఏయ్, టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా రాయ్. వద్దమ్మా, నైని నాకు పసుపు రాయక్కర్లేదు. సూపర్ బ్రో, సరైన టైంలో అడ్డు చెప్పి ఆదుకుంటావు. కొన్నిసార్లు నో అన్న పదమే చాలా బాగుంటుంది. అల్లుడు, ఎందుకు పసుపు రాయదంటున్నావు? నాకు నైని చేత్తో పసుపు రాయించుకోవడం ఇష్టం లేదు.
ఇంకెవరు రాసినా పర్వాలేదు, పట్టించుకోను. పసుపిచ్చేసి వెళ్ళమనండి. బాబుగారు, నన్ను ఈ పని చేయకుండా తప్పిస్తున్నారా, లేకపోతే నా మీద కోపంతో వెళ్ళిపోమంటున్నారా? ఏమీ తెలియట్లేదు. చెల్లి, ఇదే మంచి అవకాశం. నీ మనసు నొచ్చుకోదు కూడా. పసుపు అక్కడ పెట్టి వెళ్ళిపో. నీ చేతులతో నీ భర్తని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టే పని తప్పింది. తప్పలేదు. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్ళైతే జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నప్పుడే వెళ్ళిపోయుంటే ఇన్ని బాధలు పడేది కాదు. ఎదురు చెప్పింది, ఇప్పుడు అనుభవిస్తుంది. విశాల్ బ్రో తనకి రాయొద్దని చెప్పాక ఎందుకు బెట్టు చేస్తావు అత్తయ్య? విష్కి రాయాల్సిన అవసరం లేదు అంటే వెళ్ళిపోతుందా? కాబోయే పెళ్లి కూతురు జాస్మిన్ ఉంది. తనకి చెంపల నుంచి కాళ్ల దాకా రాయాలి కదా. ఇప్పుడు కాళ్ళు పట్టుకోమంటారు అంతే కదా? ఓకే. విశాల్కి నైని అవసరం లేదంటే జాస్మిన్కైనా ఎందుకు రాయడం? అదేంటత్తయ్యా, పెద్దవారు మీరు కూడా ఆచారాన్ని వద్దంటారా? మా అమ్మకి చాదస్తం వచ్చిందిలే వదినా. నైని, ముందు చెంపలు పట్టుకుంటావో లేకపోతే నీకు అచ్చొస్తుందని కాళ్లే పట్టుకుంటావో నీ ఇష్టం. అమ్మగారు, దయచేసి నన్ను వదిలేయండి అమ్మగారు. జాలి పడాలా? నెవర్. ఎందుకు ఇలా చేస్తున్నావు దురంధరా? అరే, ఇప్పటికే నైని పడ్డ కష్టాలు అవమానాలు చాలు. పోనీ విశాల్ చెప్పినట్టు జాస్మిన్ చెప్పమనండి, పసుపు రాయాలా వద్దా అని. కరెక్ట్ వల్లభ. తను వద్దు అంటే వద్దులే పాపం. చెప్పు జెస్సీ, అనవసరంగా నువ్వు కూడా ఫీల్ అవ్వకూడదు. నయని తన చేత్తో దంచి తెచ్చిన పసుపుని తన చేత్తోనే నా చెంపలకి సుతారంగా రాస్తే బాగుంటుందన్నయ్య. జాస్మిన్ కూడా నయన్ని పసుపు రాస్తే బాగుంటుందని చెప్తోంది కదా. విశాలాక్షమ్మ తల్లి, పెళ్లిలోపు నా భర్తను కాపాడుకునే మార్గం దొరుకుతుంది అనుకున్నాను, కానీ వీళ్ళకి ఎన్ని ఆచారాలు ఉన్నాయని తెలియదు. బాబుగారు పసుపు రాయొద్దన్నారు. వకీల్ అమ్మాయి గారికి రాసినా తనను నేనే లక్ష్మి సౌభాగ్యవతం చేసినట్టుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత మొండిగా చేస్తారనుకోలేదత్తయ్య. ఇది పెళ్లి కూడా కాదు కదా, ఎందుకంత పట్టుబట్టుకొని కూర్చున్నారు మీరంతా? కొంచెం నన్ను అర్థం చేసుకోండి అమ్మగారు. నీకైనా మేమెన్నిసార్లు చెప్పాలే? రా రా. దురంధరా, వదలండి అమ్మగారు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వెళ్ళి జాస్మిన్కి పసుపు రాయి. నేను రాయను, నన్ను వదలండి అమ్మగారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మెడలో వంచైనా రాయిస్తాను. పద. నైని,
నాకు 2 చేతుల్ని నోట్లో పెట్టుకొని గట్టిగా విజిల్ కొట్టాలనుంది. ఎవరు అడ్డు చెప్పొద్దు. ఆ, జిక్కుచక, 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 జిక్కుచక. ఆ, ఏంటి నీకంత ఆనందం? అత్తయ్య, పసుపు ఎక్కడ పడిందో చూసారా? లేదంటే కళ్ళ అర్పకుండా జంటని చూడండి. పసుపు దంచమని మా చెల్లికి చెప్పారు. దంచి తీసుకొస్తే కుదరదు, నువ్వే రాయి అని బలవంతం చేశారు, తోసేశారు. ఇప్పుడు ఏమైంది? చివరికి పసుపు ఇద్దరి మీద పడింది. అంటే పెళ్లి కూతురులాగా నా చెల్లి నైని మీద, పెళ్లి కొడుకులాగా నా మరిది విశాల్ మీద. జాస్మిన్, ఏమిటా పిచ్చితనం? సారీ అంకుల్, పొరపాటున అలా చేసింది. నైని ఏం చేయకుండానే, ఏం అనకుండానే ఇంత కోపం నీకెలా వస్తుంది? జెస్సీ, సే సారీ. అంకుల్కి సారీ చెప్పు. విశాల్తో పెళ్ళైతే అప్పుడు నువ్వు ఏం చేసినా చెల్లుతుంది జాస్మిన్. ఇప్పుడు ఆవేశంతో నువ్వు ఏ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా అది ఆస్తి నష్టం కిందకొస్తుంది. నయని పసుపుని పాడు చేసిందన్న కోపంతో జాస్మిన్ అలా చేసిందంతే. తనేం పాడు చేయలేదు, పడేలేదక్కా. సర్లే, దాన్ని వివరిస్తూ ఉంటావా? ఏ నైని, ఆ పసుపు తీసి గిన్నెలో వేయి. గిన్నెలోకి ఎత్తాక ఆ పసుపు తీసుకొని జాస్మిన్కి రాయి. కింద పడిందాంటీ? పర్లేదు. కింద పడ్డ ప్రసాదాన్నే తిన్న నయని పసుపుని చేతిలోకి తీసుకోదా? నీకు రాయదా? కింద పడ్డా మీరు వదిలిపెట్టరా? దిస్ ఇస్ టూ మచ్. శబరి, ఏం మాట్లాడవెందుకు? మూర్ఖులతో గొడవెందుకు విక్రాంత్? ఈ చేత్తో అక్షంతలు వెయ్యాలనుకునేనే తప్ప చేయి చేసుకోదలుచుకోలేదు. దురంధరా, పిచ్చి ఆలోచనలు చేయకు. అన్నయ్య, పసుపు రాయడానికి ఏమైంది? కింద పడ్డ పసుపు అని ఎందుకు అనుకుంటావు? పసుపు అంటే లక్ష్మీదేవితో సమానం, మీకు తెలుసు కదా. తీస్తానమ్మగారు. అత్తయ్య, కంగారేం లేదు పెద్దమ్మగారు. గాయమైనా సరే ఏమీ కాదు. ఎందుకంటే ఈ రక్తంలోనే గాయాన్ని మాన్పించే గుణం ఉన్న పసుపు కలిసుంది.
పైకి ఎర్రగా కనిపిస్తుంది కానీ లోపల పచ్చగానే ఉంది. రాయమంటారా వకీలమ్మాయి గారు? నో, ఎలా ఎలా రాస్తావు? నీ రక్తం నా చెంపలు కంటిస్తావా? నా మొహమంతా నీ రక్తం అవ్వాలా? మీ కాళ్ళు పట్టుకుని పసుపు రాస్తానమ్మాయి గారు. రాయనా? రక్తం రక్తం వాసన వాసన ఐ కాంట్ బేర్. నేను భరించలేను. అదేంటమ్మాయి గారు, ఇదేమీ చావు వాసన కాదుగా? పూల వాసన అంతకంటే కాదు. ఏయ్, పూలేంటి? వకీలమ్మాయి గారికి బాగా తెలుసు అమ్మగారు. నైని, తను తీసుకొచ్చిన ఆర్చిడ్ ఫ్లవర్ స్మెల్ అదిరిపోతుంది. దాన్ని నీ చేతి రక్తంతో పోలుస్తావేంటి? ఆ తేడాని గుర్తించమంటున్నానయ్య గారు. ఇప్పుడు చెప్పండి, పసుపు రాయినా వద్దా? పసుపు అందులో మిక్స్ అయినా రక్తమే కనిపిస్తుంది. భయం వేస్తుంది. ఎవరికయ్య గారు ఆ భయం? ఆ భయమే ఉండుంటే ఇక్కడి దాకా వచ్చేవారే కాదు. వాట్ జాస్మిన్, నువ్వేమంటావ్? ఇంతకీ పసుపు రాయించుకుంటావా రాయించుకోవా? ఆంటీ, ఆర్ యు క్రేజీ? అది అది హత్య చేసి వచ్చిన దానిలా చేతులకి రక్తం అంటించుకొని నన్ను తాకుతుందా? హత్యలా? హత్యలు ఎవరు చేస్తారో వాళ్ళు. ఇనఫ్ 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 ఇనఫ్. ఇక చాలు. విశాల్ తనకి పసుపు రాయద్దని ముందే చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నా చెల్లెలికి కూడా నువ్వు పసుపు రాయాల్సిన అవసరం లేదు. లీవ్ ఇట్. ఆ రక్తంలో గాజు ముక్కలు కూడా ఉండొచ్చు. నా చెల్లెలు చెంపలు కోసుకుపోతే? వదిన చేయి కోసుకుపోతేనే తను ధైర్యంగా ఉంది. జాస్మిన్కి ఏదో అవుతుందని టెన్షన్ పడతావేంటి? ఒకసారి ట్రై చేయండి. అదేమన్నా బీట్రూట్ జ్యూసా? తాగి చూడటానికి బ్లడ్ బ్లడ్ చూస్తుంటేనే ఏదోలా ఉంది. బాబుగారు ముందే వద్దన్నారు. పెళ్లి కూతురు అవ్వాలని మీకు లేదా? ఎందుకు వద్దంటున్నారు? రాయించుకోండి. ఏ నో, దగ్గరికి రావద్దు. నాకు ఏమీ వద్దు. వెళ్ళు, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. హే నైని, నువ్వేం పసుపు రాయక్కర్లేదు, ఏం రాయక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మీ ఇష్టం అమ్మగారు. ఓ మీ అందరికీ ఇంకా అర్థమైందో లేదు, ఈ తంతు కూడా నాశనం. ఈ పెళ్లి జరగనట్టే. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా చెల్లికి తన చేత్తో పసుపు రాయడం ఇష్టం లేదు అని తెలుసుకున్న ఆ విశాలాక్షమ్మ తల్లే ఇలా చేసింది. నా చెల్లి కాబట్టి తన చేతికి రక్తం వచ్చినా భరించింది. గాజు ముక్కలు మాత్రమే కాదు నాయని, నువ్వనుకున్నది చేయడానికి 100 కత్తులైనా సరే గుండెల్లో గుచ్చుకుంటావు. మొండిదానివి, గట్టిదానివి. సాధించాలి, సాధిస్తావు.
వేరే చీర కట్టుకోగానే మొహంలో కళొచ్చింది కానీ చేతికైన గాయం అయితే పోలేదు చెల్లి. హాసిని, ఇదిగో మందు తీసుకో. ముందు మందురై. పసుపు రాసుకుంటే సరిపోతుంది అమ్మగారు. పసుపే నీ ఒంటి మీద పడింది, అంత మాత్రాన నీ గుండెకైన గాయం మానుతుందా? నీ ప్రేమే నా సొంతం, నీ పలికే నా సర్వం.